నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్. సాధారణంగా వైసీపీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీకి రావట్లేదు. కారణం ఏంటంటే ఆ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా మరో పార్టీ వైఎస్ఆర్సీపీ కాబట్టి ప్రతిపక్ష నేతగా చెప్పుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన అసెంబ్లీకి రావట్లేదు, వెళ్ళవట్లేదు. ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళాలంటే ఎవరో ఒకరు వాళ్ళకి ప్రాతినిధ్యం వహించాలి, దానికి సముఖంగా ఎవరూ లేరు. కొన్ని వీడియోలు చాలామంది చెప్తున్నటువంటి అంశమే అది. మరి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏమో అసెంబ్లీకి వచ్చేటువంటి పరిస్థితి లేదు, రానని చెప్పేసి సస్యమేర చెప్తున్నారు. కారణం ఏంటి అంటే ఆయన అడిగినటువంటి ప్రతిపక్ష హోదా ప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్పని ఆయన ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. అది మా పరిధిలో లేనటువంటి అంశము. ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, దానికి మేమేం చేసేది? ఎందుకంటే రూల్ ప్రకారం ఎవరన్నా ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి అంటే వాళ్ళకి 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, అంటే 10% సంఖ్య ఉండాలట. సో అది లేని పక్షంలో అంటే ఆ 18 మంది ఎమ్మెల్యేలు గెలవకపోవడం కారణం ఎవరంటే ఆ ప్రజల కారణం. కానీ ఇక్కడ 11 మంది ఉన్నటువంటి స్థానాలకి ఇవ్వటానికి అవ్వదు, అది రూల్ ప్రకారం లేదు అని చెప్తున్నారు. సరే, గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి. కేంద్ర పార్లమెంట్లో లేకపోయినప్పుడు కూడా ఇచ్చారు అనే వాటిని కొన్నిటిని గుర్తు చేస్తుంటారు. కానీ అప్పుడు మరి వాళ్ళు ఎందుకు ఇచ్చారో తెలియదు. సరే, ఇక్కడ ప్రతిపక్ష హోదానే ప్రధానమా వైసీపీ పార్టీకి లేదా జగన్మోహన్ రెడ్డి కంటే? లేకపోయినా అసెంబ్లీకి రావచ్చు, ఎందుకంటే ఎమ్మెల్యే కాబట్టి ఓ మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడవచ్చు. లేదంటే ప్రతిపక్ష పాత్ర ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించాల్సింది వాళ్ళే కాబట్టి కామన్గా ఆ అర్హత వాళ్ళకే ఉంటుంది. మరి దాన్ని వాళ్ళు ఎందుకు ప్రతిపక్ష నేతగా పిలిస్తేనే వస్తాను, ప్రతిపక్ష నేతకి ఇచ్చే టైం ఇస్తేనే వస్తాను అనేది ఇక ఆయన ఎందుకు అలా అడుగుతున్నారు, ఎందుకు అలా ఆలోచించుకున్నారంటే అనేది ఇక ఆయన విజ్ఞతకు వదిలేయాల్సిన అంశము. సరే, ఈ హోదా లేదు, ఈ ప్రతిపక్షం లేదు, ఆయన అసెంబ్లీకి రాడు, మిగిలిన వాళ్ళు ఎవరిని అసెంబ్లీకి వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి శాసన మండలిలో బలం ఉంది కదా, శాసన మండలిలో మెజారిటీ సభ్యులు ఉన్నారు కదా, శాసన మండలిలో వాళ్ళే మెజారిటీ ఉన్నారు కదా. మండలి చైర్మన్ కూడా ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే కదా. మరి అక్కడేమైందంటే ఇక్కడేమో అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించరు, అక్కడేమో ఏదన్నా బిల్లు పెడితే అది ప్రజలకు ఉపయోగపడేదాని బిల్లు అయినా సరే వదిలేసి వెళ్ళిపోతారు. నిన్న కార్మిక చట్టానికి సంబంధించి సవరణ బిల్లు ఒకటి తీసుకొచ్చారు. ఆ బిల్లుకి అసెంబ్లీలో మండలిలో ఉండి మెజారిటీ సభ్యులు ఉన్నటువంటి మండలిలో ఉండి ఈ వైసీపీ ఎమ్మెల్సీలు బిల్లుని వ్యతిరేకించవచ్చు. అలాంటి వాళ్ళు మండలిని బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. మెజారిటీ ఉన్న చోటేమో ప్రభుత్వాన్ని సహకరించక, ప్రజలకి సహకరించక విడిపోతూ ఉన్నారు. మెజారిటీ లేని చోటేమో మెజారిటీ ఇస్తేనే వచ్చి మాట్లాడతానంటున్నారు. ఏ కోణంలో చూసినా మెజారిటీలో ఉన్న చోటేమో ఆధిపత్యం ఉన్న చోట, అర్హత ఉన్న చోట ఇది ప్రజలకు నష్టం జరుగుతుందా మంచి జరుగుతుందా అని చర్చించే చోట అది చర్చించే అవకాశం ఉండి కూడా అక్కడ చర్చించట్లేదు. ఇంకోటేమో ప్రజల పక్షాన్ని ఏదైనా చర్చించడానికి అసెంబ్లీకి వస్తారేమో, ఏదో అంశాన్ని లేవనెత్తే ప్రభుత్వం నుంచి ప్రజలకు కావాల్సిన జవాబులు వస్తాయని చూస్తున్న చోట కూడా రావట్లేదు. అంటే ఈ ఏ కోణంలో చూసినా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రజలకైతే ఉపయోగపడట్లేదు, లేదా జగన్మోహన్ రెడ్డి కూడా ఉపయోగపడట్లేదు. ఎందుకు ఉపయోగపడట్లేదు అంటే
ఆయనకి అధికారం లేదు. అధికారం ఉంటేనే ప్రజలకు ఏదో చేస్తానంటాడు. సరే, అధికారంలో ఉండి ప్రజలు గతంలో ఏమైనా చేశారా అంటే గతంలో అధికారంలో ఉండి ప్రజలకి పెద్దగా చేసింది ఏమీ లేదు. మరి ఇప్పుడు ఎలా ఎందుకు ఈ ఈ హడావిడి అంటే ఎందుకంటే ఏమీ లేదు, ఏమీ రాదు అనే విధానంగా ఉంది. ఎందుకంటే అక్కడేమో అసెంబ్లీకి రారు, ఇక్కడేమో అర్హత ఉంది మాట్లాడండి అయ్యా అంటేనేమో ఇక్కడ ఎమ్మెల్సీ మండలిలో ఉండరు. అక్కడేమో మాట్లాడడానికి రావడానికి అర్హత లేదంటారు, ఇక్కడేమో వస్తారు కానీ ఇక్కడ ఏదైనా సమస్య అంశం వచ్చినప్పుడు మాట్లాడడానికి వాళ్ళే పోడియం చుట్టూ చేరి వాళ్ళే గందరగోళం చేసి ఇది వాళ్ళ చైర్మన్ పోడియం చుట్టూనే, ఇది ఆ మండలి నడుపుతున్నది వాళ్ళే, శాసన మండలిలో వాళ్ళే నడుపుతూ వాళ్ళే అక్కడికి వెళ్ళి వాళ్ళే గందరగోళం చేసి వాళ్ళే బయటకు పోతారు. అంటే దీన్ని బట్టి ఓవరాల్గా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, అటు నాకు అర్థమైంది, చాలామంది మేధావులకు కూడా సీనియర్ నాయకులు వాళ్ళకు కూడా అర్థమైంది ఏంటి అంటే వీళ్ళు దీనికి ఇవ్వలేదని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, ప్రధాన ప్రతిపక్ష హోదా లేదని వాళ్ళ నాయకుడికి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడరు, వాళ్ళ నాయకుడు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడరు. సేమ్ టైము ఈ మండలంలోకి వచ్చేపాటికేమో ఎమ్మెల్సీలు ఉన్నారు, మెజారిటీ ఉంది, మండలి వాళ్ళదే పై చెయ్యి, కానీ అక్కడ ప్రజల తరపున మాట్లాడడానికి ఇష్టపడరు అనే దాని మీద చర్చ జరుపుతున్నారు. కారణం ఏంటి అంటే ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్నారేమో, అంటే ప్రజలని వీళ్ళ హక్కును చేర్చుకునే పరిస్థితుల్లో లేరేమో, ఊరకనే ఏదో గందరగోళాలు సృష్టించాలి, ఏదో రాజకీయ కుట్రలు అవ్వాలి, ఏదో ఎలివేషన్స్ కోసం వెళ్ళి ఆహా ఓహో అని మాట్లాడాలి, లేదంటే అబద్ధాలనే చెప్పేసి మిగతా వాటికి ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోవాలి. అంటే అబద్ధాలు మాట్లాడడానికైతే గంటలు మండల్లో చర్చ జరుపుతున్నారు, గంటలు నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఏదన్నా సమస్య వచ్చి బిల్లు వచ్చినప్పుడు దాని మీద చర్చ జరుగుతుంటే మాత్రం ఒక్కడు ఉండట్లేదు. అసలు వీళ్ళు ప్రజాప్రతినిధులకి ఎన్నిక కాబడింది ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద కదా మాట్లాడుకునేదానికి, అబద్ధాలు మాట్లాడుకోవడానికి, రాజకీయం మాట్లాడుకోవడానికి చట్టసభలే ఏదికలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుకోవచ్చు, ఓపెన్ మీటింగ్లు పెట్టి మాట్లాడుకోవచ్చు, సోషల్ మీడియాలో తిట్టుకోవచ్చు, ఆల్రెడీ తిట్టుకుంటున్నారు కదా, ఇంకా చట్టసభల్లోకి వచ్చి కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయరా. సో ఏదైనప్పుడు కూడా ఓవరాల్గా ప్రజలకు ఉపయోగపడే పని అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ వల్ల జరగట్లేదు, ప్రజల వాయిస్ని వినిపించే ప్రయత్నం చేయట్లేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.